హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్తో పాటు యోగా ఎలా హెల్ప్ అవుతుంది, యోగా ముద్రాస్ ఎలా హెల్ప్ అవుతాయో అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ మందికి వస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అనమాట. ఒక్క టైంలో అయితే అంటే మన పెద్దవాళ్ళ కాలంలో ఉన్నప్పుడు అయితే 40 years ప్లస్ వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువగా వస్తుండే. మెటబాలిక్ డిసార్డర్ కాబట్టి అడల్ట్ ఏజ్లో మనకి మెటబాలిజం అనేది తగ్గుతుంది కాబట్టి. కానీ ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా వరకు వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ కానీ, నిద్ర సరిగా లేకపోవడం, ఇవన్నీ రీజన్స్ అని చెప్పొచ్చు. సో డయాబెటీస్ అనేది బై ద టైం రోజు రోజుకి ఎక్కువగా అయిపోతుంది, ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్. సో ఇప్పుడు మనం డయాబెటీస్ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, మనం ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండడం ద్వారా, వీటి ద్వారా మనము డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ రివర్సిబుల్ అని చెప్పలేము, కానీ డయాబెటీస్ని మనము ఆల్వేస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మనము మన మెటబాలిక్ డిసార్డర్స్ని అండ్ మన ఆర్గాన్ ఫంక్షన్ని అండ్ మన ప్యాంక్రియాస్ ఫంక్షన్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి యోగా మెడిటేషన్ ఈజ్ బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు. సో యోగా ద్వారా మనం డయాబెటీస్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పట్లో ఏంటంటే చాలామంది టైం ఉండదు అని చెప్తారు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ కూడా కొంతమంది చేయరు. కానీ మనకి స్ట్రెస్ అనేది తగ్గాలి అంటే మన బాడీలో ఎక్సర్సైజ్ అనేది ద బెస్ట్ వే. యోగా కానీ ఎనీ ఎక్సర్సైజ్ కానీ చేయడం వలన మన బాడీలో నేచురల్గా మనం స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన వే ఆఫ్ థింకింగ్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. సో వాటిల్లో ఇప్పుడు ఎవరికైతే టైం ఉండదో యోగా అండ్ యోగాసనాస్ చేయడానికి కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ టైం లేని వాళ్ళు యోగా ముద్రాస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు దాంతోపాటు యోగ ముద్రని యాడ్ చేసుకోవడం వల్ల అడిషనల్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇప్పుడు మనము ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగ ముద్ర గురించి తెలుసుకున్నాం. సో దీన్ని సూర్య ముద్ర అని అంటారు. వెరీ సింపుల్ ముద్ర. సిట్టింగ్ పొజిషన్లో మనం కూర్చున్న తర్వాత మన హ్యాండ్లో మనము మన రింగ్ ఫింగర్ని మనం క్లోజ్ చేసిన తర్వాత మన రింగ్ ఫింగర్ని మనం థంబ్తో క్లోజ్ చేయాలి. సో బోత్ హ్యాండ్స్ రింగ్ ఫింగర్ క్లోజ్ చేసిన తర్వాత ఆ రింగ్ ఫింగర్ పైన మనము మన థంబ్ని ఉంచాలన్నమాట. సో ఇలా దీన్ని సూర్యముద్ర అని అంటారు. ఈ ముద్రని మనము డైలీ 10 to 15 minutes వరకు ప్రాక్టీస్ చేయడం వలన మనకు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు, నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ముద్రతో పాటు మనం తీసుకునే డైట్ కూడా ఇంపార్టెంట్. సో ముద్రాస్, యోగా, డైట్ ఈ కాంబినేషన్లో మీకు 100కి 100% వచ్చే డిసీజెస్ని 90% వరకు తగ్గించవచ్చు అనమాట. సో అంత మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది మన బాడీ మీద యోగా అండ్ డైట్, దాంతోపాటు యోగ ముద్రాస్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు యోగ ముద్రాలు మనము మన హ్యాండ్ గెస్చర్స్ అంటారు వీటిని. మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్ని మనము కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మన బాడీలో ప్రతి ఒక్క లైక్ అకార్డింగ్ టు ఆయుర్వేద కూడా వాత, పిత, కఫ ఇలాంటివి ఉంటాయి మనకు అకార్డింగ్ టు బాడీ టైప్స్. వాటిని కూడా మనకి ఏ దోషానన్నా కంట్రోల్ చేయడానికి, మన బాడీలో ఉండే డైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, మెటబాలిజంని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ చేయడానికి మన హ్యాండ్స్లో ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అనేవి ఉంటారు. ఆ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి యోగ ముద్రలు ద బెస్ట్ అని చెప్పచ్చు. సో దీని వెరీ సింపుల్ ముద్ర సూర్య ముద్ర అని అంటారు. ఈ ముద్రతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనకు చాలా అంటే ఒక ముద్రతో మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెనిఫిట్ వచ్చి డయాబెటీస్ని, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేయడం. సో సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. స్పైన్ కరెక్ట్గా ఉన్న తర్వాత జస్ట్ ఫోల్డ్ రింగ్ ఫింగర్ అండ్ మనము రింగ్ ఫింగర్ని థంబ్తో క్లోజ్ చేయాలన్నమాట ఇలా. సో దీన్ని సూర్యముద్ర అని అంటారు. ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రతి ఒక్కరూ ఈ ముద్రాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది మన బాడీలో ఎనర్జీని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి డైలీ 10 to 15 minutes ప్రాక్టీస్ చేయడం వలన మనకైతే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈరోజు మనము డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి మంచి ముద్ర సూర్యముద్ర ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ఆసనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.